ఢిల్లీలోని కేజ్రీవాల్ సర్కారు పాటిస్తున్న ఆడ్ ఈవెన్ ఫార్ములాపై వినూత్న రీతిలో నిరసన తెలిపారు బీజేపీ పార్లమెంట్ సభ్యులు. ఎంపీ మనోజ్ తివారీ పార్లమెంటుకు సైకిల్పై వచ్చారు. తన వాహనానిది ఈవెన్ నెంబర్ కాగా ఇవాళ ఆడ్ డే అని, దీంతో తప్పని పరిస్థితుల్లో సభకు సైకిల్పై రావాల్సి వచ్చిందన్నారు మనోజ్. బీజేపీకి చెందిన మరో ఎంపీ రామ్ ప్రసాద్ ఏకంగా గుర్రంపై పార్లమెంటుకు చేరుకున్నారు. పైగా దానికి పొల్యూషన్ ఫ్రీ వెహికల్ అంటూ చిన్న బోర్డు కూడా తగిలించారాయన. తగిన ఏర్పాట్లు చేయకుండా ఆడ్ ఈవెన్ ఫార్ములా అమలు చేయడం బుద్ధి లేని పనన్నారాయన. ఆగ్రా, అలహాబాద్ వంటి దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్లం 2 వాహనాలు తెచ్చుకోలేకపోమన్నారు. పిచ్చి పనులతో జనాన్ని ఇబ్బంది పెట్టొద్దని కోరారు రామ్ ప్రసాద్. ఢిల్లీలోని కేజ్రీవాల్ సర్కారు పాటిస్తున్న ఆడ్ ఈవెన్ ఫార్ములా ఎంతవరకు సక్సెస్ అయింది? పొల్యూషన్ పై అది ఎంతవరకు ప్రభావం చూపింది? ఇలాంటి అనేక సందేహాలు జనాన్ని వేధిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఆడ్ ఈవెన్ ఫలించిందా లేదా అంటూ తన కారుకు స్టిక్కర్లు అంటించుకుని పార్లమెంటుకు వచ్చారు బీజేపీకి చెందిన ఎంపీ విజయ్ గోయల్.